ఓం హ్రీం హ్రీం పార్వతీ దేవియే నమః. ఓం హ్రీం హ్రీం పార్వతీ దేవియే నమః. ఓం హ్రీం హ్రీం పార్వతీ దేవియే నమః. పార్వతి, నీకు చిత్రకంఠుడు పుత్ర సమానుడు, పరమ పావని అయిన నిన్ను చేతితో స్పృశించినాడు. అగ్ని స్నానముతో నీవు పోగొట్టుకొని మరలా దూర్వాసముని శాపం వల్ల నందీశ్వరుడికి సమాధి మహర్షికి శాపం ఉన్నది కదా. పరమేశ్వరి, నీవు వెళ్ళు. అగ్నిదేవ, పరమేశ్వరి నువ్వు వెళ్ళు. పార్వతి వెళ్ళు. నందీశ్వరుడు నీకు సోదరుడిగా వస్తాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమవ్వడం. ఓం నమో అగ్నిదేవాయ నమః. ఓం నమో అగ్నిదేవాయ నమః. ఓం నమో అగ్నిదేవాయ నమః. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులకు పాయసాన్న పాత్రని ప్రసాదించిన అగ్నిదేవుడు. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠ దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. వెనుగొండపురమందు కుసుమాంబ కుసుమశ్రేష్ఠులకు దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. భాస్కరాచార్యులు బాలికకు కన్యకా పరమేశ్వరి అని నామకరణము, బాలునకు విరూపాక్షుని నామకరణము చేస్తారు. శతమానం భవతి శతాయుః పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. బాలబాలికలను తల్లిదండ్రులు ఆడించుకుంటున్నారు. ఇప్పుడు వాసవీదేవికి 5 సంవత్సరములు వచ్చినవి. కన్యకా పరమేశ్వరికి అక్షరాభ్యాసం చేయించుట. సంగీతం.